అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను గణేష్ టెంపుల్కి వచ్చేసిన సికింద్రాబాద్ మహాగణపతి దగ్గరికి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కకు ఉంటుంది ఈ గుడి అనేది. రోడ్ మీదనే మీకు అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఈ మహాగణపతి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. 1824లో ఈ గుడిని స్థాపించారు. ఈ సంవత్సరము ఈ గుడికి 200 సంవత్సరాలు పూర్తయి. మొన్న మంగళవారం రోజు అంగారక సంకటార చతుర్దశి ఉండే. ఆ రోజు వెళ్ళిన నేను గుడికి చాలా బాగా దర్శనం జరిగింది. క్రౌడ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఎందుకంటే సంకటార చతుర్దశి రోజు విశేషమైన పూజలు జరుగుతాయి. మహిమాన్వితమైన గుడిలో మనము శివయ్య పరివారాన్ని మొత్తం దర్శనం చేసుకోవచ్చు. శివయ్య, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు అందరూ కొలువుదీరున్నారు ఈ గుడిలో. ఈ గుడి చాలా ఫేమస్ అనమాట. సికింద్రాబాద్లో చూస్తున్నారు కదా అభిషేకము ఎట్లా జరుగుతుందో. ఈ అభిషేకం చూడాలంటే అదృష్టం కూడా ఉండాలి. మీరు కూడా ఒకసారి గణపతికి జై కొట్టేసేయండి. ఓం గం గణపతి నమః అనుకోండి. చాలా బాగుంటుంది. అన్ని కోరికలు తీర్చు. మన దేశాన్ని పరిపాలించిన కాలంలో ఈ ఏరియాలో ఒక బావి దవ్వుతుంటే ఆ బావిలో ఈ మహాగణపతి దొరికాడంట. అప్పుడు ఇక్కడ స్థాపించిరంట. శ్రీ ఉమామహేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అందరూ కొలుదీరున్నారు ఈ గుడిలో. చాలా పెద్ద టెంపుల్. మీరు కూడా ఎవరైనా సికింద్రాబాద్ వస్తే ఖచ్చితంగా ఈ మహాగణపతిని దర్శనం చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దర్శనం కూడా చేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తారు. ఈ రాహుకేతు పూజల వల్ల సంతానం కలగని వాళ్ళకు సంతానం, విద్యార్థులకు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా అయిపోతుంటాయి అన్నమాట. ఈ మహాగణపతిని దర్శనం చేసుకోవడం వల్ల ఇక్కడ మొక్కు ఉన్నట్టుంది. ఈ పెద్ద ఆవిడ చూడండి, మొత్తము బియ్యము, సరుకులు, సామాన్లు అన్నీ పెట్టి తులాభారం చేస్తున్నారు. ఎంత అదృష్టమో కదా. చిన్ని కృష్ణయ్యని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది. మీరు కూడా చూసేయండి. ఆవిడది తులాభారం చేస్తున్నారు ఇక్కడ. నాకైతే బాగా నచ్చింది. నేను ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లా తులాభారం చేస్తారు ఇక్కడ అనేది. అన్ని వంట సరుకులు అనమాట. బియ్యము, సామాను అవన్నీ పెట్టేసి ఆమెకు తులాభారం చేసి. ఉమామహేశ్వర స్వామికి ప్రతి సోమవారము పొద్దున్నే అభిషేకం ఉంటుంది. మార్నింగ్ తర్వాత కళ్యాణం కూడా ఉంటుంది. చాలా బాగా చేస్తారు ఇక్కడ. ప్రతిరోజు అందరూ అభిషేకం చేసేటప్పుడు చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఎల్ఈడి స్క్రీన్ని కూడా పెట్టేసిరనమాట. ఇక్కడ చూసుకుంటూ మనం అక్కడ కూర్చోవచ్చు. చూస్తున్నారు కదా అందరు ఎట్లా కూర్చున్నారో. మంచిగా ఇక్కడ కూర్చొని దర్శనం చేసుకోవచ్చు. అందరూ నిలబడి దర్శనం చేసుకోలేరు కదా, లోపల క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లనే పెట్టేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి దీపాలు కూడా పెడతారు, కొబ్బరికాయలు కూడా కొట్టేస్తారు. ఇక్కడ నాకు ఒక పెద్ద ఆవిడ 2 ఉండ్రాళ్ళు ఇచ్చింది. నేనైతే గణపయ్య దర్శనం చేసేసుకున్న, గరిక సమర్పించేసిన, దీపాలు పెట్టేసిన, కొబ్బరికాయలు కొట్టేసిన. ఇక్కడ నాకు ఒక పెద్ద ఆవిడ 2 ఉండ్రాళ్ళు ఇస్తే అది కూడా ప్రసాదం తినేస్తున్నా. నాకు ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టము. ఇంత మంచి ప్లేస్ని చూపించిన కదా, గణపయ్య దర్శనం చేయించిన కదా, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పులిహోర కూడా మనకు ప్రసాదంగా అమ్ముతుంటారు. నాకైతే పులిహోర దొరికిందంటే పండగే. చూస్తున్నారు కదా, నేను మొత్తం ప్యాకెట్ తిన్నదాకా ఊకోను. ఇంకా మీరు ఎవరైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఈ మహాగణపతిని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. గణపతి నవరాత్రులప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి.